14 మందికి 100% జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో దేశవ్యాప్తంగా 14 మంది విద్యార్థులు 100%తో సత్తా చాటారు. వీరిలో 2 తెలుగు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ నుండి బానే బ్రత మాజీ, ఏపీలోని గుంటూరుకు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ 100% సాధించారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 తుదికిని సోమవారం వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ఫలితాన్ని విడుదల చేసింది. ఐఐటీ, ఎన్ఐటీ, బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 22, 23, 24, 28, 29 తేదీల్లో మెయిన్ సెషన్ 1 భాగంగా పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. 100% సాధించిన విద్యార్థుల్లో అత్యధికంగా రాజస్థాన్ నుండి 5 విద్యార్థులు ఉండటం విశేషం. ఆ తర్వాత ఢిల్లీ, యూపీ నుండి 2 చొప్పున విద్యార్థులు 100% సాధించారు. ఈడబ్ల్యూఎస్ జనరల్ విభాగంలో ఏపీకి చెందిన కోడిపల్లి యశ్వంత్ సాత్విక్ 99.99%తో టాపర్గా నిలిచారు. జేఈఈ మెయిన్ కోసం 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా 12,58,136 మంది హాజరయ్యారు. జేఈఈ మెయిన్ను ఏడాదిలో 2 సెషన్లుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సెషన్ 2లో పరీక్షలు ఏప్రిల్ 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ రెండిటిలో అభ్యర్థులు అత్యుత్తమ స్కోర్ను జేఈఈ అడ్వాన్స్డ్ కోర్సు పరిగణలోకి తీసుకుంటారు. కానీ మెయిన్ సెషన్ 1కి వికారాబాద్ జిల్లా పరిగి విద్యార్థి ప్రణవ్ తేజ్ 99.9% సాధించాడు. కాగా బి ఆర్కిటెక్చర్, బి ప్లానింగ్కు సంబంధించి పేపర్ 2 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల చేస్తామని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ తొలి సెషన్లో టాపర్గా నిలిచిన బనిబ్రాత మాజీ తనకు బాంబే లేదా ఢిల్లీ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని ఉందని పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్లో టాప్ 2 ర్యాంక్ సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని సిద్ధమవుతున్నానని చెప్పాడు. బనిబ్రాత తల్లిదండ్రులు స్వస్థలం పశ్చిమ బెంగాల్. ఆయన 20 ఏళ్ల క్రితమే ఈ కుటుంబం హైదరాబాద్కొచ్చి స్థిరపడింది. తండ్రి స్వరూప్ మాజీ హైదరాబాద్లోనే కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలో పనిచేస్తున్నారు.